ప్రియులారా, వృద్ధుల పట్ల అనగా తల్లిదండ్రుల పట్ల కావచ్చు, అత్తామామల పట్ల కావచ్చు, అలాగే మన వృద్ధుల పట్ల కావచ్చు, విశ్వాసులమైన మనకి పరిపూర్ణమైన బాధ్యత ఉన్నది. వారిని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. బహుశా వాళ్ళు వయసు ఎక్కువైన కొలది బహుశా పసిపిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా విశ్వాసమైన వారు ఏం చేయాలి? ప్రేమతో చూడవలసిన బాధ్యత ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అందుకే ఒక 2 వచనాలు మనం చూద్దాం ప్రియమైన బిడ్డలారా. సామెతల గ్రంథము 17:6 చదువుదాం. 17:6 కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఇక రాయబడిన మాట ఏంటండి? తండ్రులు ఎవరంట? మనకి అలంకారం వంటి వారు. తండ్రులు మనకెవరు? అలంకారం వంటి వారు. అందుకని వారు ఏం చేయాలి? మనము ఎంతో గౌరవించవలసిన వారై ఉన్నారు. అందుకే మనకి చిన్న పిల్లలకు నేర్పిస్తాం, పిల్లలారా తల్లిదండ్రులకి ఏంటి ప్రభునందు విధేయులై ఉండుడి, వారిని గౌరవించండి, సన్మానించండి. మన అవసరం ఉన్నప్పుడేమో సన్మానిస్తాము, అర్థమైందండి? అవసరం తీరిపోయి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తాం? పట్టించుకోము, గౌరవించడం మానేస్తాం. వాడిని చూడడం మానేస్తాం. నేను త్వరగా పోతే బాగుండు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది కేవలము దేవుని వాక్యం విరుద్ధమైనది. కాబట్టి వారిని ఏం చేయాలి ప్రేమారా? వారిని గౌరవించి, వారిని ప్రేమించి, వారు మరణం వరకు ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? పిల్లలకి ఉంది. ఈ విషయాన్ని దేవుని వాక్యం మనకి క్లియర్ గా తెలియపరుస్తూ ఉంది ప్రియమైన బిడ్డలారా. అందుకే తిమోతి రాసిన పత్రిక 1 ప్రియమైన బిడ్డలారా, 1 తిమోతి రాసిన పత్రిక 5:1 వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. ఇక్కడ అంటున్నాడు, వృద్ధులను ఏం చేయాలి? గద్దింపకూడదు. అంటే పెద్దలు ఏం చేయాలి? మనం గౌరవపూర్వకంగా వారితో మాట్లాడాలి. ఒకవేళ వాళ్ళు పొరపాటు ఉన్నా కూడా వారు ఏం చేయాలి? వారు సరి చేయడానికి ఏం చేయాలంట? పిల్లలు గద్దించినట్టుగా కాకుండా ఏం చేయాలంట? వారిని తండ్రిగా భావించేది, వారిని హెచ్చరిక చేయమంటున్నాడు. విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో అర్థం చేసుకోవాలి. ఒక నిజమైనటువంటి విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమైంది? చాలా సార్లు మనము బయట వారిని ప్రేమిస్తాం, కానీ మన తల్లిదండ్రులు కావచ్చు, వృద్ధులైన వారిని ఏం చేయం? మనము ప్రేమించాం. అర్థమైందండి? ప్రేమ ముఖ్యమైనది ఒక విశ్వాసికి. కాబట్టి ఒకవేళ నీవు ప్రేమ నిజంగా ఉన్నట్లయితే ఏం చేస్తావు? నిత్యముగా నీ ఇంట్లో ఉన్న పెద్దవారిని కావచ్చు, సంఘంలో పెద్దవారిని కావచ్చు, ఏం చేస్తావు? నువ్వు నిత్యముగా ప్రేమ చూపిస్తావు. అర్థమైందండి? నిజమైన ప్రేమ చూపిస్తావు. అందుకే ప్రియులారా, ప్రేమ లేనివాడు ఏదంట? మరణము నిలిచి ఉన్నాడు. మరి ప్రేమ ఎవరు చూపించాలి? ఇలా మన వయస్కులో ఉన్నటువంటి వారినే కాదు, మనకు అవసరమైన వారినే కాదు, మన పెద్దలను కూడా ఏం చేయాలి? మనము ప్రేమ నిత్యముగా మన ఇంట్లో ఉన్న వృద్ధులను, పెద్దలను ఏం చేయాలి? ప్రేమించాలి. వారి మరణాంతం వరకు కూడా ఏం చేయాలి? వారిని పరిచర్య చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది.
అంతేగాని త్వరగా పోతే మంచిది అనుకునేవారు ఏ మాత్రం నిజమైన విశ్వాసులు కాదు. ఈ ముసలోడు ఉంటే త్వరగా పోతే మంచిది అనుకునేవారు, ఈ ముసలిది ఉంటే పోతే మంచిది అనుకునేటువంటి వారు ఏ మాత్రం ప్రియమైన బిడ్డలారా అర్థమవుతుందండి. దేవుని ప్రేమ కలిగిన వారు కారు అని ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ యొక్క కారుణ్య మరణం అనేది దేవుని సంఘానికి సంబంధించినది ఏ మాత్రం కూడా కాదు. దేవుని వాక్యము అంగీకరించదు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్య విశ్వాసమే మనము వృద్ధుల పట్ల, బలహీనుల పట్ల, అర్థమైందా, వీడు పోతే బాగును అనుకోవడమే తప్పు. ఎందుకంటే మన దేవుడు హృదయ అంతరంగమును చూస్తున్నటువంటి వాడు. తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన అంతరంగంలో ఏ ఆలోచన కలిగి ఉన్నామో దాని గురించి ఏం చేస్తాడు, తెలియపరుస్తాడు. దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడు, తీసుకుని వెళ్తాడు. భక్తుల మరణం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాన్ని, సత్యాన్ని గ్రహించాలి. రెండో ఒక విషయం, మరి వృద్ధుల విషయంలో ఒక మాట చెప్పడం మర్చిపోయాను ప్రియులారా. చూడండి, ఇక్కడ ఒక వృద్ధురాలు మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. మొదటి తిమోతి రాసిన పత్రిక క్షమించాలి, రెండో తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వరకు కలిసి ఉంది, చదువుదాం. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయి బగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొనుచుకొని నా పితర ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎట్లా కృతజ్ఞై ఉన్నాను. ఇక్కడ చెప్తున్నాడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన ఉనికెలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ తిమోతి యొక్క తల్లి గురించి, తర్వాత తన యొక్క అమ్మమ్మ గురించి చెప్తున్నాడు. ముఖ్యంగా అమ్మమ్మని జ్ఞాపకం చేసుకున్న ఆమె ఎవరు, వృద్ధురాలు. తిమోతి వాళ్ళ తల్లి ఆమె ద్వారానే తిమోతి విశ్వాసము, ప్రేమ, ప్రార్థన అన్ని నేర్చుకున్నాడండి. ఈ దినము వృద్ధులు ఉంటున్నారు, ఏం నేర్పిస్తున్నారు? మన సంఘంలో కూడా ఎంతోమంది వృద్ధులు ఉన్నారు. దేవుని చిత్తం అయితే వృద్ధులందరూ కూర్చోబెట్టి ఒకసారి ఈ క్లాస్ తీసుకోవాలి వాళ్ళకి. మనములకి ఏం నేర్పిస్తారండి? మనం ఏం నేర్పిస్తున్నారు? ఇది అనేక వృద్ధుల హృదయాల్లో ప్రియులారా, మనం ఇందాక నేర్చుకున్నట్టు మనసు చాలా మంది లేదు. కావాలంటే మీరు ఒక అవకాశం ఉంటే మీ ఇంట్లో వృద్ధులు ఉంటే మీరు నేర్పించండి, ఇందాక చెప్పుకున్న వాక్యాలు తీసుకోవాలి. ఒక వృద్ధుడికి ఉండవలసిన మనస్సు, ఒక వృద్ధుడికి విశ్వాసము, అదే పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఒక వర్తమానము ఉంది. ఒక వృద్ధాప్య స్థితికి ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉండాలి, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఎలాంటి పని చెయ్యాలి, వారి పని ఏంటిది? బయటికి సువార్త ప్రకటించలేకపోయినప్పటికీ కూడా ప్రియులారా, ఇంట్లో ఉన్న మనమరాలకి ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని బోధించాలి. ఇక్కడ ప్రియులారా, తిమోతి యొక్క తండ్రి అన్యుడు, గ్రీకు దేశస్థుడండి, అన్య మతస్థుడు. అయినప్పటికీ కూడా తిమోతి తల్లి అవ్వ ఇద్దరు కూడా ఎవరు తెలుసా?
యూదులు దేవుని ప్రజలు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు. ఏం చేసి తెలుసా, వారికి చక్కగా చిన్నతనం నుంచి కూడా తిమోతిని ఏం చేశారు, వాక్యం నేర్పించారు. అందుకే చక్కగా తిమోతి గురించి చెప్తాడు ప్రియమైన బిడ్డలారా. చూడండి ఇక్కడ ఇదే 3:14-15 గురించి చదువుదాం. క్రీస్తు యేసునందుండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు. బాల్యం నుంచి ఎరుగును. ఈ నెల్లి ఎక్కడ పోయి ప్రియులారా, ఎక్కడ ఏది మన సమాజ మందిరం నేర్చుకోలేదన్నా. ఎవరు నేర్పిస్తారు తెలుసా? బాల్యం నుండి తల్లి అవ్వ నేర్పించారు. ఈరోజు తల్లిదండ్రులు, తల్లి కావచ్చు, అవ్వలు కావచ్చు, ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? నేను పనికిరాని విషయాలు నేర్పిస్తూ ఉంటారు కానీ వాక్యాన్ని నేర్పించరు. ఏం చేస్తున్నారు? బాల్యం నుండి ఏం చేస్తున్నారు? నేర్పిస్తున్నారంట. తర్వాత ఏం చేస్తున్నారండి? ఎరుగుదు గనుక నీవు నేర్చుకున్న రూఢి అని కొన్నది ఎవరెవరు నేర్చుకుంటూ ఆ సంగతిని తెలుసుకొని వాటి అని నిలకడగా ఉండము. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు, నేర్చుకున్నట్లే రూఢిగా నిలబడమని చెప్తున్నావు. అవును, నువ్వు నేర్చుకున్న సత్యము అంటే చిన్నతనం నుంచి తన తల్లి అవ్వ ప్రియమైన పిల్లలు ఏం చేశారు? చక్కగా నేర్పించారు. ప్రేమ. కాబట్టి ప్రేమ ద్వారా తిమోతి ఒక శిష్యుడుగా నిలబడ్డాడు. పౌలు తిమోతికి పరిచయం అయ్యేటప్పటికి ఎలా ఉన్నాడు తెలుసా? శిష్యుడుగా ఉన్నాడు. అంటే అవకాశం ఎదురు చూస్తున్నాను, నేను ఎప్పుడు దేవుని వెంబడించాలి, దేవుని సేవ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు నేను ముందుకు వెళ్ళిపోవాలన్నటువంటి రీతిగా ఉన్నాడు. పౌలు ఎప్పుడైతే కలిసి నా ఎంబడి రా అని పిలిచాడో వెంటనే బయలుదేరాడు. అంతే. మనం అపోస్తుల కార్యం 16 మొదటి నుంచి చదివినట్లయితే తిమోతి గురించి మనం చదువుతాం ప్రేమ. ఆ రీతి ఏమయ్యాడు తెలుసా? బయలుదేరాడు. తర్వాత గొప్ప దైవజనుడు అయ్యాడు, అపోస్తుడు అయ్యాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. దేవుడు వృద్ధాప్య స్థితిలో కూడా దేవుడు మనం నడిపిస్తాడు. అయితే ఆ వృద్ధాప్య స్థితిలో ఒక విశ్వాసికి ఉండవలసిన ఇది ఏంటిదంటే, వృద్ధాప్య స్థితిలో కూడా ఉండవలసిన మనస్సు ఏంటి తెలుసా? అవును, దేవుడు నాకు ఇంకా ఆయుష్ ఇస్తే ఏం చేస్తాను, ఇంకా అనేక మందికి ఏం చేస్తాను నేను. దేవుడే నిజమైన ఆశ్రయమని, ఆయన చేసిన శౌర్య కార్యములు, ఆయన చేసిన గొప్ప కార్యం నేను వివరిస్తాను. నా ముందు వస్తున్న తరానికి ఏం నేర్పిస్తాను, బోధిస్తాను. అలాగే ఆయన ఏ చెడుతనము లేదు, ఆయన మంచివాడు. ఏం చేస్తాను? ప్రచురపరుస్తాను. ఆయన నన్ను వృద్ధాప్య మంది వచ్చినప్పటికీ ఆయన విడిచిపెట్టడు. ఆయన మరణం వరకు నడిపించే దేవుడు. ఆ తర్వాత నన్ను మహిమలో చేరుస్తాడు అన్న విషయాన్ని మనసులో నింపుకొని జీవించాలి. ఒకవేళ మంచం పడినప్పటికి కూడా ఆయన మనకు తోడుకుని నడిపిస్తాడు, చూపిస్తాడు. ఏ నిజమైన విశ్వాసి ఎవరు కూడా ప్రియమారా నన్ను చంపేయనని కానీ, నేను చచ్చిపోవాలని కానీ ఏమాత్రం కోరుకోరు. ఆయన కోరినంత ఉన్నంత కాలం ప్రభు నామాన్ని, ప్రభు గొప్పతనాన్ని, ప్రభు మంచితనాన్ని నేను ప్రచురం చేస్తాను. ఆ తర్వాత ప్రభువే నన్ను తీసుకొని పోతాడే, ప్రభువే నన్ను తీసుకొని పోతాడే అనేటువంటి ఒక నమ్మకముతో ఆ యొక్క విశ్వాసం జీవిస్తాడు. కానీ ప్రేమ ద్వారా అర్థమవుతుందండి, జీవిస్తాడే తప్ప ప్రేమ ద్వారా వృద్ధాప్యం ముందు వచ్చి నేను తట్టుకోలేకపోతున్నాను, నా బాధ భరించలేకపోతున్నాను, చంపేయండి, చచ్చిపోతే బాగుందని ఏమాత్రము అలాంటి కోరిక వచ్చిందంటే దాని అర్థము ఎక్కడో ప్రభు నుంచి తప్పిపోయాడని. సౌలు లాంటి వాడు. అర్థమైందండి? ఈ విషయాన్ని బాగా మనము అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరుడా. అందుకే దేవుని వాక్యము ఏ మాత్రము
కారుణ్య మరణాన్ని అంగీకరించదు. లోకం అంగీకరిస్తుంది, లోకం అంగీకరిస్తుందండి. లోకంలో లోక రుచి చూసినప్పుడు మంచిదే, కానీ మన తండ్రి అనే దేవుడు మనల్ని అక్కడ దాకా తీసుకొని రాడు. మన దేవుడు నమ్మకమైన వాడు, మరణం వరకు నడిపించేవాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థిద్దాం. ప్రభు ఈ వాక్యం జీవించును గాక. కళ్ళు మూసినట్టే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసినట్టు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఎన్నో చక్కటి విషయాలు ప్రభు ఈ రాత్రి కాసం నేర్చుకుని చూపించారు. ప్రభు మమ్మల్ని జీవింపచేస్తున్న దేవుడు, మమ్మల్ని మరణం వరకు నడిపించే దేవుడు. అయ్యా, మేము జీవించే కాలము కూడా నీ యొక్క ఆశ్చర్యమైన కార్యము, నీ పరాక్రమ కార్యం వివరించే వారము గాను, రాబోతున్న తరతరములకు ప్రభు వివరించే వారము గాను నీ కృపను మాకు అనుగ్రహించండి. నీ అందు ఏ తరము లేదని ప్రచురపరిచేవారుగా నీ మంచితనాన్ని, నీ గొప్పతనాన్ని గ్రహించిన వారము గాను, అర్థం చేసుకుని ముందుకు సాగే వారము గాను, ప్రచురపరిచేవారు గాను, రాబోతున్న మా తరానికి దాన్ని వివరించి మరి బలపరిచేవారముగా, వాళ్ళొక కృపదైత్యమని సహాయం ఇచ్చేవారు. దాన్ని గొప్ప చేసుకున్నాం. ఈ రాత్రి మాకు గొప్ప సమయం వందనం చేస్తున్నాం. ప్రతి బిడ్డ దీవించి పంపించుకున్నాం. సమస్య మహిమ గణతో నీకు ఆరోపిస్తున్నాం. ఏ సమయం కోస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమియు, కుమారుని తండ్రి అయిన దేవుని ప్రేమియు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వచ్చిన మందిరంలో సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకల పర్యంతం తోడి నడిపించను గాక. ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణంలో వందనాలు.